నేడు పోలీసుల కస్టడీకి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వెళ్లనున్నారు. 6 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది నాంపల్లి కోర్టు. చెంచల్గూడ జైల్లో ఉన్న రాధాకిషన్ రావు జైలు నుండి నేరుగా బంజారాహిల్స్ పీఎస్కి తరలించనున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అనేక విషయాలు చెప్పిన రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో వెలుగు చూసిన సంచలన విషయాలు. ట్యాపింగ్ కింగ్ పిన్ పై మొదటి రోజు విచారించనున్నారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లావణ్య, ఏదైతే ఈ ఫోన్ టైమింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి నాంపల్లి కోర్టు ఈ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుని 6 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరి కాసేపట్లో పింజల్ కూడా చేరుకొని సిట్ ప్రత్యేక బృందం ఆయనని కస్టడీలోకి తీసుకొని నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించి విచారణ చేపడతారు. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్, ఆడియో అంశాల వ్యవహారానికి సంబంధించి విచారణ అనేది కొనసాగింది. ఎప్పుడైతే ఈ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు లొంగిపోవడం, ఆయన రిమాండ్ రిపోర్ట్ లో అనేకమైన కీలకమైన అంశాలను అనేది వెల్లడించారు. ఈ టాస్క్ ఫోర్స్ లో ఉన్నప్పుడు ఆయన ఈ ఫోన్ ట్యాపింగ్ల ద్వారా ఏదైతే పెద్ద మొత్తంలో అటు హవాలా వ్యాపారస్తులు కానీ, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను ప్రేమించి ఆ డబ్బులన్నింటినీ కూడా టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించడం జరిగింది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత చెప్తేనే మేమంతా కూడా కలిసి ఒక టీమ్ గా ఏర్పడి ఈ ఫోన్ ట్యాపింగ్, ఈ డబ్బుల వ్యవహారం అనేది చూసుకోవడం జరిగిందని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇక ఆ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎవరు ఈ ట్యాపింగ్ లకు పాల్పడ్డారు, చేత ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించారనే విషయం ఇప్పటికే పోలీసులకు క్లారిటీ కూడా వచ్చింది. అయితే డబ్బులు అనేవి ఎక్కడ తరలించారు, ఏంటి, ఎవరెవరికి పంపకాలు జరిపారు అనే విషయంపైనే మొదటి రోజు విచారణ జరిగేలాగా ఉంది. అంతేకాకుండా ఇటు ఈ భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు, అలాగే ఇప్పుడు పరారీలో ఉన్న ప్రభాకర్ రావు, ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వేణుగోపాలరావు, వీరే కాకుండా ఇంకా ఎవరెవరు ఈ వీరికి సహకరించారనే విషయంపైన విచారణ జరగబోతోంది. అయితే కృష్ణ, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ రావుని ఇంకా విచారిస్తే ఇంకా కీలక నేతలు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా లావణ్య, ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కి అంటే ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పేసి ఒక టీం ఏర్పాటు చేశారు, ఆ టీం వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే అధికారులకు సమాచారం అందింది. కానీ వారిని ఎవరైతే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కానీ, ఓ ఇద్దరు మాజీ మంత్రులు, ఒక ఎమ్మెల్సీ కూడా ఇందులో ఉన్నారు అని తెలుస్తుంది. వారందరినీ కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టిన తర్వాత అరెస్ట్ చేయాలంటే ఖచ్చితమైన ఆధారాలు కావాలి. ఆ ఆధారాల వ్యవహారాలకు సంబంధించి అధికారులు విచారణ అనేది చేపట్టడం కూడా జరుగుతుంది. మొదటి రోజు కస్టడీలో భాగంగా డబ్బుల వ్యవహారం గురించి ఆరాధిస్తే, ఇక మిగతా రోజుల్లో ఈ ఏదైతే ఆధారాలు సేకరించే అధికారులు పనిపడినట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.